ఆయన సార్ అంబటి అరెస్ట్ గురించి చాలా మంచి పరిణామం అంబటి విషయంలో మాత్రం. ఎందుకంటే గతంలో పట్టాభి గారి విషయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఏ విధంగా ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేశారో, భువనమ్మని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో, తర్వాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, రోజా గారు చేసిన వ్యాఖ్యలు, పెద్దిరెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, చెప్పుకుంటా పోతే జిల్లాకు ఒక అలాంటి క్యాండిడేట్లు ఉన్నారు ఆ పార్టీలో. సో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే నిజంగా ఇబ్బందికరంగా ఉంటాయి. మేము బయటకు చెప్పుకోలేని మాటలు కూడా. ఈరోజు మాకు సంస్కారం అడ్డొస్తుంది వాళ్ళ మాటలు. ఈ నాయకుడు పలానా మాజీ మంత్రి అన్నాడంటే తప్పకుండా ఇది నిజంగా మాకు ధైర్యం వచ్చింది. ఎస్, మా తమ్ముళ్ళు, మా జన సైనికులు, కూటమి అందరూ కూడా కలిస్తే ఎలాంటి రాక్షసుడినైనా తరిమి కొడతారని చెప్పడానికి ఇన్ని రోజులు సహనంతో ఉన్నారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన క్రమశిక్షణ బట్టి వాళ్ళకి సహనంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే పరిస్థితికి వచ్చారంటే మాలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి తిరగబడే రోజులు ఈ రోజుల్లో